ప్రీవియస్ వీడియోలో ఎస్ఐకి సంబంధించి స్ట్రాటజీ గురించి వీడియో చేసాం కదా. ఈ వీడియోలో మనం ఈరోజు సిలబస్ గురించి తెలుసుకుందాం. ఎస్ఐకి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అనే ఎగ్జామినేషన్ను టీఎస్ఎల్ పిఆర్బి అనే బోర్డు నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఎస్ఐ మరియు పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ను నిర్వహించడం జరుగుతుంది. అలాగే టీఎస్ఎల్ పిఆర్బి మరియు టీఎస్పిఎస్సి రెండు ఒకటేనని చాలామంది అనుకుంటారు. బిగినర్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చారో, ఎస్పెషల్గా స్టేట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు డౌట్స్ ఉంటాయి. సో టీఎస్పిఎస్సి ఇప్పుడు టీజీపీఎస్సిగా చేయడం జరిగింది. టీజీపీఎస్సి అనేది గ్రూప్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అనేటివి టీజీపీఎస్సి నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఎస్ఐ మరియు పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి టీఎస్ఎల్ పిఆర్బి నిర్వహించడం జరుగుతుంది. ఇది రెండింటికి మధ్య డిఫరెన్స్. తర్వాత ఎస్ఐ మరియు పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఎగ్జామినేషన్ సిలబస్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ప్రిలిమ్స్ తర్వాత ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ ఉంటుంది. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో తర్వాత వాళ్ళకి ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపరు. చాలామంది ప్రిలిమ్స్లోనే ఎలిమినేషన్ అవుతారు, ఫిల్టర్ అవుతారు ఈ పేపర్ ప్యాటర్న్. నెక్స్ట్, నోటిఫికేషన్ రాకముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా? అవును, ఎవరైతే ఫ్రెషర్ ఉంటారో వాళ్ళు మాత్రం నోటిఫికేషన్ రాకముందే సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం ఉండదు. సిలబస్ అనేది చాలా వ్యాస్ట్గా ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ రాకముందుకే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మాక్ టెస్టులు రాయాలి. అది కూడా నేను మాక్ టెస్ట్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ప్రిలిమ్స్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ అనేది లాస్ట్ 2022 నోటిఫికేషన్లో ఎప్పుడైనా 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో జస్ట్ క్వాలిఫైయింగ్ పేపరు. ఇది మనకు మెయిన్స్లో కానీ ఈవెంట్స్లో కానీ ఏ మార్క్స్ కలవవు. క్వాలిఫై అవుతే సరిపోతుంది. 2022 నోటిఫికేషన్ ప్రకారం ఓసీకి 40%, అలాగే బీసీకి 35%, ఎస్సీ ఎస్టీకి 30%. అంటే ఓసీకి 80 మార్క్స్ క్వాలిఫైయింగ్, బీసీకి 70 మార్క్స్ క్వాలిఫైయింగ్, ఎస్సీ ఎస్టీకి 60 మార్క్స్ క్వాలిఫైయింగ్గా 2022 నోటిఫికేషన్లో ఉండడం జరిగింది. ఇది ఏంటంటే ప్రిలిమ్స్. ఈ ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో తర్వాత వాళ్ళకి మెయిన్స్ ఈవెంట్స్ ఉంటుంది. ఇక్కడ చాలామంది ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం అనేది చాలా ఈజీ. కొంచెం కష్టపడితే ప్రిలిమ్స్ క్వాలిఫై కావచ్చు. మనం ప్రిలిమ్స్ లెవెల్లోనే మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. ప్రిలిమ్స్ మెయిన్స్ ఈక్వల్గా స్టార్ట్ చేసి ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ ప్రిలిమ్స్ తర్వాత ఈవెంట్స్ ఉంటుంది. మనకి ఈవెంట్స్ అనేది ఫిజికల్గా కూడా ఫిట్గా ఉండాలి. ఈవెంట్స్ క్రాక్ చేయాలంటే ఈవెంట్స్ ఎట్లా ఉంటాయంటే రన్నింగ్, లాంగ్ జంప్ మరియు షార్ట్ పుట్ ఉంటుంది. మేల్కి ఫీమేల్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మేల్కి రన్నింగ్ వచ్చేసి 1600 మీటర్స్ ఉంటుంది. విత్ 7 minutes 15 secondsలో 1600 మీటర్స్ రౌండ్ వేయాలి. నెక్స్ట్, ఫీమేల్కి 800 మీటర్స్ ఉంటుంది. 5 minutes 20 secondsలో 800 మీటర్స్ రన్నింగ్ చేయాలి. నెక్స్ట్, లాంగ్ జంప్ మేల్కి వచ్చేసి 4 meters, అలాగే ఫీమేల్కి వచ్చేసి 2.5 meters ఉంటుంది. షార్ట్ పుట్ వచ్చేసి మేల్కి 7.26 kgs 6 మీటర్స్లో వేయాలి. అలాగే ఫీమేల్కి వచ్చేసి 4 kgs షార్ట్ పుట్. ఇవి క్వాలిఫై అయితేనే మనం మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతాము. చాలామంది లాస్ట్ నోటిఫికేషన్లో ఈవెంట్స్లో కూడా మిస్ అయ్యి సబ్జెక్టుని కూడా ఈవెంట్స్లో మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనం ఫిజికల్గా కూడా ఈవెంట్స్ కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. నెక్స్ట్, మెయిన్స్కి వచ్చేస్తే ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇప్పుడు ఎస్ఐ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ అనేది 4 పేపర్స్ ఉంటుంది. లాంగ్వేజ్ పేపర్స్ 2 ఉంటాయి. తర్వాత అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసి క్వాలిఫైయింగ్ పేపర్. ఇంగ్లీష్ తెలుగు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అందులో మార్క్స్ మనకు మెయిన్స్లో కలవవు, జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్స్. నెక్స్ట్, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్. అర్థమెటిక్, రీజనింగ్ వచ్చేసి 200 మార్క్స్కి ఒక పేపర్, సపరేట్ పేపర్ ఉంటుంది. అలాగే జనరల్ స్టడీస్కి వచ్చేసి 200 మార్క్స్కి సపరేట్ పేపర్ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. మనకు కానిస్టేబుల్తో కంపేర్ చేసుకుంటే ఎస్ఐకి 4 పేపర్స్ ఉంటాయి. కానిస్టేబుల్ ఎలా అంటే ఒకటే పేపర్ ఉంటుంది మెయిన్స్లో కూడా. అది ఎలా అంటే జిఎస్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ కలిపి 200 మార్క్స్కి ఉంటుంది కానిస్టేబుల్కి. అదే ఎస్ఐకి మాత్రం 4 పేపర్స్ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ సిలబస్కి సంబంధించి ఎస్ఐది. నెక్స్ట్ వీడియోలో మనం ఒక్కొక్క సబ్జెక్టును ఏ విధంగా చదవాలి, ఎలా టైం టేబుల్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.